హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ పాఠశాలలు కొత్తగా ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి విధానం ఏ విధంగా ఉంటుంది, వాటిలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ మీద అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు జీవో జారీ చేసింది. సో దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా బుక్స్ ఏ విధంగా రిలీజ్ చేస్తున్నాము, గ్రూప్ 4కి సంబంధించినటువంటి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా మిగిలినటువంటి 60,000 పుస్తకాలకు సంబంధించినటువంటి కానీ తెలంగాణ రాష్ట్రంలో. సో దీనికి సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మన ఛానల్ అతి క్వాలిటీగా చక్కగా నీట్గా అనవసరమైనటువంటి విషయాలు జోడించుకోకుండా మీకు ఏది కావాలో దాన్ని మాత్రమే మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల ఉపయోగాలు, అనేక ఉపయోగాలు కలుగుతాయి. యాప్ వలన టెక్నాలజీని ఉపయోగించి మీరు అతి తక్కువ రేటుకే వీడియోస్ని పొందవచ్చు. అదేవిధంగా యాప్లో ఎగ్జామ్స్ రాయవచ్చు, ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయవచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది విత్ క్లారిటీ డిజిటల్ టెక్నాలజీతో, అదేవిధంగా డిజిటల్ బోర్డు ద్వారా, బొమ్మల ద్వారా చదువు చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి టెట్టో డిఎస్సి అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 4 వీటన్నిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు మిత్రులారా. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. మరి ఈరోజు వచ్చినటువంటి పేపర్ అనాలిసిస్ పరిశీలించే ముందు, ఈ పేపర్ అనాలిసిస్ కంటే ముందుగా నేను ఒక విషయం చెప్తాను మిత్రులారా. అను బుక్స్ క్వాలిటీ అంటే క్వాలిటీ మా విధానం. మీకు జాబ్ రావటం మా టార్గెట్. మన బుక్స్ ద్వారా, దాంట్లో ఉన్నటువంటి బిట్ల ద్వారా, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ద్వారా మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థాయికి అను బుక్స్ తీర్చిదిద్ది అనమాట. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి ఈ వీడియోని, ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఒక మంచి బుక్ మీరు పేద పిల్లలకి, మిగిలినటువంటి తెలియనటువంటి పిల్లలకి అందిస్తే వాళ్ళు మోసానికి గురి కాకోకుండా మీరు వారిని కాపాడినట్టు ఉంటుంది. తత్ఫలితంగా దానివల్ల మీరు మాకు పోటీ అవుతారు, రకరకాల అవుతారు అనుకోవద్దు. వారి విధానం వారిది, మీ విధానం మీది. అయితే మీరు ఈ విధంగా అను బుక్స్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు వారికంటే మీకు దారి చూపిస్తాడు. ఎందుకంటే ఒక మంచి బుక్స్, హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటి బుక్స్ గత 15-20 సంవత్సరాల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మందిని టీచర్స్గా తీర్చిదిద్దినటువంటి బుక్స్, ఎంతోమందికి ఏపీపీఎస్సి జాబులు వచ్చినటువంటి బుక్స్. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించండి. ఎవరి మాయ మాటలు వినొద్దు. రకరకాల వాళ్ళు రకరకాల వేషాలతో వస్తూ ఉంటారు. వాటిని పసిగట్టి మీరు రక్షణ పొందడమే కాకుండా మిగిలినటువంటి వాళ్ళని కూడా రక్షించండి దయచేసి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇంగ్లీష్ మీడియం టీఎస్కి సంబంధించినటువంటి సోషల్ బుక్, ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి కూడా రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బుక్, ఇది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో సైన్స్ని చూపిస్తాను మీకు. సైన్స్ తర్వాత
థర్డ్ మ్యాథ్స్, తర్వాత ట్రైబ్ మెథడ్, సైకాలజీ, ఈ విధంగా వరుసలు అయిపోతాయి. ఒక 3 బుక్స్ అయిపోయిన వెంటనే ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి మన యాస్పిరెంట్స్ వీళ్ళందరికీ కూడా బుక్స్ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ బుక్స్ పంపిస్తాను. కాబట్టి తెలుగు మీడియం ఏ విధంగా ఉందో ఇంగ్లీష్ మీడియం ఆ విధంగా ప్రజెంట్ చేయబడింది అనమాట. మీకు ఈనాడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ లేవు అనేటటువంటి కొదవ మీకు అవసరం లేదు, ఆ బాధ అవసరం లేదు, ఆ టెన్షన్ అవసరం లేదు. నేనున్నాను, మన పబ్లికేషన్ ఉంది, మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వాల్యూమ్ 1, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులు ఇది బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏది అవసరం వాల్యూమ్ 1 ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీకు అతి తక్కువ రేటుకే మీకు మార్కెట్లో లభ్యం. అదేవిధంగా మన ఇక్కడ నుంచి కూడా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒక 100 రూపాయలు తక్కువే ఉంటుంది. నెక్స్ట్ ఇది వాల్యూమ్ 2 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాల్యూమ్ 2 మ్యాథ్స్ ఈవీఎస్ ట్రై మెథడ్. సో అద్భుతమైనటువంటి ప్యాకేజ్, 100కి 100% మీకు న్యాయం జరిగేటటువంటి ప్యాకేజ్, మిమ్మల్ని తీర్చిదిద్దేటటువంటి ప్యాకేజ్, మీ ఐడియాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్యాకేజ్ బుక్స్. ప్లీజ్ గో త్రూ దెమ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ ఎప్పుడైతే మార్కెట్లో వెళ్ళిందో మిగిలినటువంటి బుక్కులు మొత్తం పడిపోయినాయి. ఎందుకంటే అంత క్వాలిటీ ఇచ్చారన్నమాట. అద్భుతమైనటువంటి క్వాలిటీ. ప్రతి దీంట్లో ఉన్నటువంటి 3 బుక్స్ విత్ పేపర్తో సహా మంచి అద్భుతమైనటువంటి క్వాలిటీ మీకు కూడా పంపించాము. మా యాప్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, ఇక్కడ పే చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పంపించాము. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఇంగ్లీషు తెలుగు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. డోంట్ వర్రీ. ఎందుకు లేట్ అవుతుంది మీకు పంపిస్తాం లేట్ అవుతుందంటే, మీకు లేట్ అవుతుందంటే మంచి బుక్స్ తయారవుతున్నాయని అర్థం అనమాట. ఇంగ్లీష్ సోషల్ తయారు చేయడానికి 2 నెలలు పట్టింది. అంటే చక్కగా ఇవ్వాలి, నీట్గా ఇవ్వాలి. పుస్తకాలన్నా మానుకోవాలి, కానీ క్వాలిటీ లేనటువంటి పుస్తకాలు ఇవ్వకూడదు. ఎందుకంటే అది పాపం. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నామంటే, రూపాయి తీసుకుంటున్నామంటే రూపాయికి 4-5 రెట్లు ప్రయోజనం ఉండే విధంగా తీర్చిదిద్దారన్నమాట. అది నా ప్రిన్సిపల్. కాబట్టి మీరు మాకు లేట్ అవుతున్నాయి సార్ పుస్తకాలు అవుతున్నాయి అంటున్నామంటే మా వర్క్ జరుగుతుంది, బాగా డెప్త్గా జరుగుతుంది అన్నమాట. మీకు 15 రోజులు 20 రోజులు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాల్యూమ్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మెథడాలజీ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇక ఏ బుక్ చదవవసరం లేదు, అకాడమీ బుక్ కూడా, స్కూల్ బుక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మేము స్కూల్ బుక్సే మక్కి ఫాలో అయ్యాం కాబట్టి మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ స్కూల్ బుక్స్ మీరు చదవవసరం. ఈ పుస్తకాలు చదవండి, దెన్ విజయం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజాశక్తి పేపర్ న్యూస్. నిన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మీద రివ్యూ చేస్తూ పాఠశాల వ్యవస్థకు సంబంధించి 6 రకాల పాఠశాలలో మరో విధానాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఆగస్టు 16 నుంచి బడులు, అదే రోజు ఈ నూతన విద్యా విధానం కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పటివరకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ మర్జీ చేయటం, లేదా ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి పిల్లల్ని పంపిస్తాం, ఇవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అవి ఏమీ లేవు. అదేవిధంగా టీచర్ పోస్టులు తగ్గుతాయి, ఇంకొక తగ్గుతాయి అనేటటువంటిది ఏమీ లేవు. ఇంకా టీచర్ పోస్టులు పెరుగుతాయి. నూతన విద్యా విధానం ఒక అందుకే నూతన విద్యా విధానమే మంచిది మిత్రులారా. ఈ 6 స్కూల్స్ ఏంటంటే ఇవి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ అని, అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్ అని, అదేవిధంగా ఫౌండేషన్ ప్లస్ స్కూల్ అని, నెక్స్ట్ ప్రీ హై స్కూల్స్ అని, హై స్కూల్స్ అని, నెక్స్ట్ హై స్కూల్స్ ప్లస్ అని, ఈ విధంగా 6 రకాల స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎన్నో కోట్ల ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మన స్కూల్స్ మీద, కానీ పిల్లలకి రావాల్సినటువంటి సామర్థ్యాలు రావట్లేదు.
5వ తరగతికి వస్తున్నాడు, ఆల కూడా రావట్లేదు, సరిగా రాయటం రావట్లేదు, సరిగా లెక్కలు బేసిక్ ప్రాబ్లమ్స్ రావట్లేదు, చదవటం రావట్లేదు, ఇంగ్లీష్ ఏబిసిడి రావట్లేదు. మరి విపరీతమైనటువంటి ఖర్చు ఎక్స్పెండిచర్ స్కూల్స్ మీద పెడుతుంది ప్రభుత్వాలు. మంచిదే. అంటే ఈ విధంగా 6 రకాల స్కూల్స్ పెంచడం వలన, దాని మీద సూపర్విజన్ బాగా నిఘా పెంచడం వలన, అదేవిధంగా ఎంఈఓ పోస్టులు, డిఈఓ పోస్టులు, డిప్యూటీ డిఓ పోస్టులు ఇవన్నిటిని పెంచడం వలన, ఎక్కువగా ప్రతి పాఠశాల మీద సూపర్విజన్ పెంచడం వలన ఏమవుతుందంటే పిల్లవానికి ప్రాథమిక సామర్థ్యాలు రావడానికి అవకాశం ఉంది. ఇది మంచి పద్ధతే. మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపు 60-70% పిల్లలకి చదువు రాట్లా. సో ఆ ఉద్దేశంతో ఎన్నో వేల కోట్ల ఖర్చు పెట్టినప్పటికీ నాడు నేడులో మరి స్కూల్స్ డెవలప్ చేసినప్పటికీ కూడా చదువు రాకపోతే ఎట్లా అనేటటువంటి దృక్పథంతో, ఏ స్కూలు మూతపడదు, ఏ పోస్టు తగ్గదు అనేటటువంటి విధానంతో ఈ నూతన విద్యా విధానాన్ని రేపు ఆగస్టు 16 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అక్కడ కూడా పాఠశాలలు తయారవుతాయి. ఏంటి ఈ నూతన విద్యా విధానంలో స్కూల్స్ ఏంటంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్. దీంట్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ప్రైమరీ ఎల్కేజీ అండ్ యూకేజీ, ప్రీ ప్రైమరీ 1 అండ్ ప్రీ ప్రైమరీ 2. అంటే ఎక్కడి నుంచే ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ స్కూల్స్, ఇవన్నీ కూడా అంగన్వాడీ స్కూల్స్ని ఆ పాఠశాల యొక్క సముదాయంలో అన్ని ప్రైమరీకి సంబంధించినటువంటి పాఠశాల యొక్క సముదాయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ యొక్క సూపర్విజన్లో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఈ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2. అదేవిధంగా ఇక్కడ ఎస్జిటి టీచర్ పోస్టులు కూడా ఎస్జిటి వాళ్ళు కూడా ఇక్కడ సూపర్విజన్ చేస్తారు అన్నమాట. ఎస్జిటి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతి వరకే 18 రకాల సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. అదేవిధంగా బీఈడి, డిఈడి పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. అదేవిధంగా పీజీటీ పోస్టులు కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా 6 రకాల పోస్టుల్లో మరి ఉన్నటువంటి పోస్టులను అడ్జస్ట్ చేసేసి మిగిలినటువంటి ఖాళీలు నెక్స్ట్ డిఎస్సి ద్వారా, ఖాళీలు ఎన్ని ఉన్నాయో అన్నీ నెక్స్ట్ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. డిఎస్సి భర్తీ చేయకపోతే ఎన్ని స్కూల్స్ పెట్టినా, ఎంత డెవలప్మెంట్ చేసినా పేరు రాదు ప్రభుత్వానికి. కాబట్టి డిఎస్సి కంపల్సరీగా ఇస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. మిగిలినటువంటి గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వాలు వచ్చేటటువంటి రోజుల్లో ఎక్కువ పోస్టులు, అది డిఎస్సి కానీ, ఏపీఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి రోజు కరోనా పరిస్థితులు, భగవంతుడు సమస్యల్ని సృష్టిస్తాడు, ఆ సమస్యల పరిష్కారానికి కూడా భగవంతుడే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టైంలో ఏమి చేయాలి అని మీరు నిర్ణయించేది కాదు, భగవంతుడు రాసి పెట్టి ఉంటుంది అన్నమాట. ఈ టైంలో కరోనా టైంలో ఇంట్లో ఉండి చదువుకోవాలి, దట్ ఈస్ గాడ్. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోవాలి, గాడ్. ఇట్స్ గివెన్ బై గాడ్. ఒక పులికి ఆహారం, పులి పట్టుకోవాలని, దాన్ని బంధించి తినాలని పులి ఎంతైతే ప్రయత్నిస్తుందో, ఆ లేడి పిల్ల పులి నుంచి తప్పుకోవాలి అని అంతే వేగంగా పరిగెడుతుంది. అంటే పులికి ఆహారంగా ఉండాలి అనేటటువంటిది ఇట్స్ గివెన్ బై గాడ్. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం పులి నుండి తప్పుకోవాలి, అలాంటి శక్తిని కూడా ప్రసాదించింది గాడ్, దేవుడు. అంటే అలాంటి రన్నింగ్ని, అలాంటి పవర్ని, అలాంటి కాళ్ళని ఆ లేడీ పిల్లకి ఇచ్చింది కూడా గాడ్. అంటే అక్కడ సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం లభించింది. సమస్య ఏంటి? పులి లేడీ పిల్లను పట్టుకుని బంధించి తినేసేయాలనేటటువంటి ఒక సమస్య. పరిష్కారం ఏంటి? ఈ సమస్యను కూడా మరి గాడ్, భగవంతుడు క్రియేట్ చేసి, మరి సమస్యకు పరిష్కారం ఏంటి?
ఆ లేడి పిల్లకి శక్తినివ్వడం, ఆ లేడి పిల్లకి పరుగునివ్వడం గాడ్ పరిష్కారం. అదేవిధంగా మీకు కూడా నిరుద్యోగ అభ్యర్థులు కూడా సమస్యలు, రకరకాల సమస్యలు గాడ్ అవి మన చేతిలో లేవు. ప్రకృతి అంటే ఇట్స్ నేచర్. గాడ్ ఆ సమస్యలు మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఏంటి ఆ సమస్యలు? కరోనా రూపంలో సమస్యలు. 2 సంవత్సరాల నుంచి కరోనా, ఆదాయాలు లేవు, ఏమీ ఉద్యోగాలు లేవు, పేదరికం, దారిద్ర్యం, రకరకాల సమస్యలు, అప్పులు, ఇవన్నీ కూడా సమస్యలు, భగవంతుడు ఇచ్చినటువంటి సమస్యలు. మరి వాటికి పరిష్కార మార్గాలు కూడా ఆయనే చూపించాలి. ఏంటి పరిష్కార మార్గాలు? నోటిఫికేషన్, ఉద్యోగాలు, మీరు కష్టపడి చదివేటటువంటి శక్తి, మీకు ఎలాంటి సమస్యలు రాకోకుండా చదువుకునేటప్పుడు ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు, ఎలాంటి కుటుంబ సమస్యలు రాకోకుండా చూడటం మీ చేతుల్లో లేవు. కొన్ని మన చేతిలో ఉంటాయి, కానీ కొన్ని మన చేతిలో ఉండవు. ఇలాంటి సమస్యలు, మోసగాళ్లకు గురి కాకోకుండా చేయడం, ఇలాంటి సమస్యలు, రకరకాల మోసాలు ఉంటాయి సొసైటీలో, వాటి బారి పడుకోకుండా సమస్యలు, ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టిస్తాడు, భగవంతుడు పరిష్కరిస్తాడు. కాబట్టి మీ చేతిలో ఏం లేదు. మీ చేతిలో ఏముంది? కష్టం, హార్డ్ వర్క్ హార్డ్, ఇదే మీ చేతిలో ఉన్నటువంటిది. ఇక రెండోది ఆలోచించు, నాకు ఉద్యోగం వస్తుందా, నేను ఇంత కష్టపడతానో నాకు ఉద్యోగం రాదేమో అనేటటువంటి ఆ మైండ్, ఆ మైనస్ని మీ మైండ్కి టచ్ చేయకుండా చూడాలి, మీ మైండ్లోకి రాకుండా చూసుకోవాలి. మన మైండ్లోకి ఏ వస్తుందో అదే జరుగుతాయి. ఎందుకంటే ఆ విధంగా ప్రిపేర్ అవుతుంది మన మైండ్. ఇప్పుడు సిస్టంలో మనం ఏదైతే ఎక్కిస్తామో, మనం ఏ మ్యాటర్ అయితే, ఏ మెటీరియల్ అయితే సిస్టమ్ని ఎక్కిస్తామో, బటన్ నొక్కినంటే అదే మెటీరియల్ వస్తుంది. అంటే వేరేది వస్తుందా? తెలుగు ఎక్కిస్తే తెలుగు మన తెలుగే వస్తుంది, ఇంగ్లీష్ ఎక్కిస్తే ఇంగ్లీషే వస్తుంది, మ్యాథ్స్ ఎక్కిస్తే మ్యాథ్సే వస్తుంది. మ్యాథ్స్ ఎక్కించి సంస్కృతం రామంటే వస్తుందా? రాదు. మన మైండ్లో కూడా అదేవిధంగా మన మైండ్లో కూడా మంచి భావాలను ఎక్కిస్తే మంచి భావాలకు అనుగుణంగానే మనం తయారవుతాం. మన మైండ్లో చెడు భావాలను ఎక్కించామనుకోండి, మన ప్రవర్తన కూడా చెడుగానే తయారవుతుంది, రిజల్ట్స్ కూడా చెడుగానే ఉంటాయి. దయచేసి నేను చెప్తాను మిత్రులారా, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మంచిని పెంచండి, మంచిని ప్రేమించండి, చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు. చెడుని చూసినప్పుడల్లా కళ్ళు మూసుకోండి. ఎవరైనా చెడు మాట్లాడుతుంటే నోరు మూసుకోండి. ఎవరైనా చెడు గురించి చెప్తుంటే చెవులు మూసుకోండి. దాన్ని ఆటోమేటిక్గా మీకు మంచి మార్గం భగవంతుడు ప్రసాదిస్తాడు. ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ పాయింట్స్. సో మరి ఈ 6 స్కూల్స్లు ఇక్కడ టీచర్స్ ఉంటారు, ఇక్కడ టీచర్స్ ఉంటారు. చూడండి, శాటిలైట్ ఫౌండేషన్ అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, దీంట్లో ఒక 2-3 సంవత్సరాలు నిండిన వెంటనే పిల్లల్ని ఇక్కడ పంపిస్తారు. ఇక్కడ కొన్ని పాఠాలు చెప్తారు. పాఠాలు అంటే ఏంటి? పాటల ద్వారా ఆటలు ఆడుకోవటం, రకరకాల గేమ్స్, రకరకాల టాయ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫౌండేషన్ స్కూల్, దీంట్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అలాంగ్ విత్ దీస్ ఫస్ట్ అండ్ సెకండ్. ఇక్కడ ఎస్జిటి టీచర్స్ కూడా ఉంటారు. ఇది ఫౌండేషన్ స్కూల్స్లో ఎస్జిటి టీచర్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ ఫౌండేషన్ ప్లస్, ఇక్కడ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, వీటితో పాటు 1, 2, 3, 4, 5 అంటే ఇప్పుడున్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఇక్కడ ఏమైనా మారినాయా? ఇంతకుముందు కలుపుతున్నారు కొంతమంది గ్యాంగ్ ప్రచారకర్తలు ఏదో ఒకటి అనగానే 4 చెప్పటం, పిల్లల్లో భయం పెట్టిస్తాం, అరే కొత్త నూతన విద్యా విధానం వస్తుందంట, టీచర్ పోస్టులు అన్నీ పోతాయని ఈ విధమైనటువంటి భయం పెట్టేస్తాం, రకరకాలు పెట్టించారన్నమాట ఈ గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. మరి ఇక్కడ చూడండి, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, 1, 2, 3, 4, 5 ప్రాథమిక తరగతులు ఇక్కడ ఉన్నాయి. అదనంగా ఇవి ఉన్నాయి. అంటే ఈ స్కూల్స్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. అంటే ఇక్కడ కొన్ని పాఠాలు చెప్తారు, ఇక్కడ కొన్ని పాఠాలు చెప్తారు. వీటితో పాటు ఇక్కడ నెక్స్ట్ ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అంటే పరిధి పెరుగుతూ ఉంటాయి పాఠాల యొక్క, ఆ లెసన్ యొక్క పరిధి. మళ్ళీ ఇక్కడికి వస్తారు.
ఇంతకుముందు ఏంటి వీటన్నిటిని కలిపేసేవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్ పోస్టులు అన్నీ పోయాయి అని మరి ఈ గ్యాంగ్ ప్రచారం చేశారన్నమాట. ఇప్పుడు అది ఉండదు. చూడండి, 1, 2, 3, 4, 5 తరగతులు ఇక్కడే ఉన్నాయి. ఈ టీచర్స్ ఇక్కడే ఉంటారు. మార్పు ఏముంది? కాదు, 1వ తరగతి 1 కిలోమీటర్ దూరంలో 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉంటాయి. అందుకని స్కూల్ తీసుకెళ్ళి వేరే చోట పెట్టరు. అన్ని స్కూల్స్కి వర్తిస్తూ ఇప్పుడు కొన్ని స్కూల్స్ మర్జీ చేస్తున్నారు అంటున్నారు. అది ఏ స్కూల్స్కి వచ్చిందంటే కొన్ని గ్రామాల్లో ప్రైమరీ స్కూలు, హై స్కూలు 2 కలిసే ఉంటాయి. ఒకే కాంపౌండ్లో, ఒకే క్యాంపస్లో, ఒక ప్రహరీ గోడే అడ్డుంటుంది. అలాంటి స్కూల్స్ని కలిపేస్తారు. అంతేగాని హై స్కూల్ కొంచెం దూరంలో ఉండి ప్రైమరీ స్కూల్ వేరే చోట ఉంటే కలపరు, మర్జీ చేయరు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని, ప్రైమరీ పాఠశాల, హై స్కూలు 2 కలిసి ఉంటే, లేదా యూపీ స్కూల్ 2 కలిసి ఉంటే ఆ రెండింటిని ఒకే సముదాయం కూడా తీసుకుంటారు. ఆ పోస్టులు అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. ఆ టీచర్స్ ఆ క్లాసులే చెప్తారు. అందుకని పోస్టులు తగ్గిపోతాయి. ఈ విధమైనటువంటి ఏదో ఒక జీవో రావంగానే రకరకాలైనటువంటి ప్రచారాలు. పాపం పిల్లలు చాలామంది అప్సెట్ అయిపోయారు. నేను బీఈడీ చేశాను, డిఈడీ చేశాను, నా భవిష్యత్తు లేకుండా పోయిందని పిల్లలు పాపం ఎంతోమంది అప్సెట్ అయ్యారన్నమాట ఈ గ్యాంగ్ యొక్క మాటలు విని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిత్రులారా, ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను కరెక్ట్గా చెప్తాను. తెలిస్తే చెప్తాను, తెలియకపోతే చెప్పను. అందుకని ఏదో ఊహించి పోస్టులు పోతే రకరకాలైనటువంటి మరి మీ ఊహాగానాలు మీలో తీసుకొస్తే ఏమవుతుందంటే సొసైటీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి చూడండి, వీటికి 1, 2, 3, 4, 5 తరగతులు, ఈ తరగతులు ఎక్కడ ఉంటాయి? ఈ టీచర్ పోస్టులు ఎక్కడ ఉంటాయి? ఇంకా కావాల్సిన టీచర్ పోస్టులు నింపుతారు. అదేవిధంగా ప్రీ హై స్కూల్లో ఏముంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7 యూపీ స్కూల్స్. ఒక రకంగా చూసుకుంటే యూపీ స్కూల్స్, దాన్ని పేరు మార్చారు అంతే. ఏమని మార్చారు? పేరు ఏమని మార్చారు? ప్రీ హై స్కూల్ అంటే యూపీ స్కూల్ని ప్రీ హై స్కూల్గా మార్చారు. యూపీ స్కూల్ అంటే 7వ తరగతి వరకు ఉంటుంది, 1 నుంచి 7వ తరగతి వరకే. దానికి ఏం చేశారు? ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 ఇక్కడ ఉంటాయి ప్రీ ప్రైమరీ, ఇక్కడ ఉంటాయి ప్రీ ప్రైమరీ, ఇక్కడ ఉంటాయి. మరి ఒక స్కూల్ తీసుకెళ్ళి ఇంకో స్కూల్తో మధ్య చేయడం ఏం చేయాలి? దీనివల్ల టీచర్ పోస్టులు పెరుగుతాయి కానీ తగ్గవు. ప్రమోషన్లు వస్తాయి, ప్రమోషన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతాయి, ఎక్కడ కూడా తగ్గవు. కాబట్టి ఎవరి మాటలు వినొద్దు, మీ పని మీరు చేయండి. మీకు ఉద్యోగం కావాలి అంటే, గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే రెండోవాడి మాట వినొద్దు. మీ మనసు ఏది చెబుతుందో అదే వినండి. రకరకాల వాళ్ళు ఉంటారు సొసైటీలో డిస్టర్బ్ చేయడానికి. ఇది చాలా క్రూషియల్ టైం. చాలామంది ఏజ్ ఎండింగ్లో ఉంటారు, చాలా డిస్టర్బ్లో ఉంటారు, చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. అందువల్ల వేరే వాళ్ళ మాటలు అసలు ఎవరిని అడగొద్దు. మీరు దయచేసి ఎవరిని అడగొద్దు. నాకు ఫోన్ చేయండి, నాకు ఒకవేళ మీరు అడిగినటువంటి డౌట్ నాకు తెలియకపోతే నేను తెలుసుకుని మీకు చెప్తాను, కరెక్ట్ విషయం మీకు చెప్తాను. హై స్కూల్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే హై స్కూల్ ఆ ఏరియాలో ఉంటే, ఇప్పుడు ఈ స్కూల్స్ అన్నీ ఒకే ఏరియాలో ఉంటే ఈ విధంగా డివైడ్ చేస్తారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే ఇక్కడ పోస్టులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పోస్టులు పెరుగుతాయి. హై స్కూల్లోనే పోస్టులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్టు టీచర్స్ తక్కువ ఉన్నాయి, చాలా కొరతగా ఉంది, కొరత వేధిస్తుంది. విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకురారు. ఒకవేళ విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేవాళ్ళంటే ఎప్పుడో పెట్టేవాళ్ళు. ఒకవేళ పెట్టినా కానీ తాత్కాలికం విద్యా వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారం విద్యా వాలంటీర్ వ్యవస్థ యాక్సెప్ట్ చేయదు. దాంట్లోనే ఉంది పాయింట్. అందరూ కూడా పర్మనెంట్ టీచర్స్ ఉండాలి, కానీ ప్రైవేటు టీచర్స్ విద్యా వ్యవస్థ విద్యా వాలంటీర్ లేదా పారా టీచర్స్ వీరు ఉండకూడదని నూతన విద్యా విధానం చెబుతుంది. నూతన విద్యా విధానం పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి విద్యా వాలంటీర్లు ఎట్లా తీసుకొస్తారు? తీసుకురారు. హై స్కూల్లో మీ టీచర్ పోస్టు బీఈడీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్. ఎందుకంటే మీరు పేపర్ 1 ఇచ్చారో అవకాశం, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఇచ్చారు. కాబట్టి ఏ పోస్ట్కైనా మీరు వెళ్ళొచ్చు. అదే డిఈడి వాళ్ళకి కొంచెం మైనస్ ఏంటంటే వాళ్ళకి ఎస్జిటి పోస్టులే అవకాశం ఉంది.
ఈ బీఈడి పోస్టులకు అవకాశం లేదు, అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం లేదు. హై స్కూల్ ప్లస్ 3 నుంచి 12వ తరగతి వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి స్కూల్స్ +1 +2 అంటే 11th క్లాస్ అంటే 12th క్లాస్, ఇంటర్మీడియట్ ఇక్కడ ఉండవు, సపరేట్గా జూనియర్ కాలేజీలో ఉండవు. ఇంకోటి కూడా నేను చెబుతాను మిత్రులారా, ఈ సందర్భంగా భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో ప్రైవేట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో కొలాప్స్ కాబోతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి తప్ప చిన్న చిన్న స్కూల్స్ ఇవన్నీ కూడా కొలాప్స్. ఎందుకంటే పక్కన గవర్నమెంట్ స్కూల్లో విద్యా వ్యవస్థ చక్కగా నీట్గా ఇంగ్లీష్ మీడియంతో సహా మంచి ఫర్నిచరు, మంచి బిల్డింగు, ప్రహరీ గోడ, ఆయాలు, అదేవిధంగా టాయిలెట్స్, లాట్రిన్, బాత్రూమ్స్ ఇవన్నీ ఫెసిలిటీ పక్కన ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తే నువ్వు ఫీజులు కట్టి పక్కన ఏమీ లేనటువంటి స్కూల్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో టీచర్స్తో ఉన్నటువంటి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో మీరు పంపిస్తారా? ఎవరైనా ఏ పేరెంట్ అయినా పంపిస్తాడా? ఆ దట్టు అసలే కరోనా కష్టకాలంలో ఆదాయం లేక పేరెంట్స్, అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మరి ఇంకా ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు పంపిస్తారు? ఎవరు పంపించరు, పంపించొద్దు కూడా ప్రైవేట్ స్కూల్స్కి. ఎందుకంటే గవర్నమెంట్ మనం పే చేసినటువంటి ట్యాక్సుల ద్వారా స్కూల్స్ని డెవలప్ చేస్తుంది. ఆ స్కూల్స్లో, ఆ డెవలప్మెంట్లో ప్రతి పౌరుడు పే చేసేటువంటి ప్రతి పైసా ఉందన్నమాట. కాబట్టి ప్రతి తల్లిదండ్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి, గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయండి, గవర్నమెంట్ స్కూల్స్ని పెంచండి. దాంట్లో అనేక వసతులు ఉన్నాయి. గవర్నమెంట్ టీచర్ మాత్రమే బాగా చెప్పగలడు చదువు, బీఈడి చేసినటువంటి టీచర్ మాత్రమే బాగా చెప్పగలడు చదువు. గవర్నమెంట్ టీచర్కి రకరకాలైనటువంటి శిక్షణలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ట్రైనింగ్లు ఇస్తున్నారు గవర్నమెంటు. కాబట్టి ప్రతి తల్లిదండ్రి, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రి ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్లీజ్ ప్రొటెక్ట్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్. హై స్కూల్ 3వ తరగతి నుంచి 12, అంటే ఇక్కడ +1 +2లో పోస్టులు పెరుగుతాయి. మోడల్ స్కూల్స్ అంటారు, పోస్టులు పెరుగుతాయి. ఇంకొక విషయం చెప్తున్నాను లాస్ట్ మిత్రులారా, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియంని డెవలప్ చేసుకోండి. భవిష్యత్తు అంతా ఇంగ్లీష్ మీడియమే. అట్లానే తెలుగు మీడియంను తక్కువ చేయటం కాదు, తెలుగును డెవలప్ చేసుకుంటూ ఎవరికైతే తెలుగు భాష మీద పట్టు ఉంటుందో, ఎవరికైతే తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే తెలుగు భాషను ప్రేమిస్తాడో మిగిలిన భాషను కూడా ప్రేమిస్తాడు. మిగిలిన భాషలు కూడా వస్తాయి, ఈజీగా వస్తాయి. నాకు తెలుగు రాదు, నాకు తెలుగు అవసరం లేదు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానంటే రాదు. అంటే ఒక భాషకు ఒక భాషకి అవినాభావ సంబంధం. ఫస్ట్ కాన్సెప్ట్ నీ మైండ్లో ఏ విధంగా ఫామ్ అవుతుందంటే తెలుగులో ఫామ్ అవుతుంది. ఆ మీనింగ్ తెలుగులో ఫామ్ అవుతుంది మైండ్లో. ఎందుకంటే తెలుగు భాషలో, తెలుగు రాష్ట్రంలో పుట్టాం కాబట్టి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే తెలుగులో ఫామ్ అవుతుందో దాని యొక్క కాన్సెప్ట్, దాని ట్రాన్స్లేషన్ మొత్తం ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లో ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ తెలుగు రావాలి, తెలుగును డెవలప్ చేసుకుని ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ను కూడా డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకుంటే ఇంగ్లీష్ ఎవరైతే అనర్గళంగా మాట్లాడతారో తెలుగుతో పాటు ఫ్యూచర్ మీదే, భవిష్యత్తు మీదే. రేపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఒకవేళ తెలుగు మీడియం ఎగ్జామ్స్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ సబ్జెక్టు ఒక సబ్జెక్ట్గా పెడుతున్నారు. ప్లీజ్ రిమెంబర్. ఇది 6 రకాల పాఠశాలలు, 16 నుంచి స్కూల్స్. దీంట్లో కూడా ఆ కొత్త విధానంలో 6 రకాల పాఠశాలలు. నాడు నేడులో ఏంటంటే విద్యాశాఖ అంగన్వాడీల్లో నాడు నేడుపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ టీచర్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యం. ఏ స్కూల్ను మూసివేయం, ఎవరిని తొలగించం. చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన టీచర్లు మంచి సమర్థవంతమైనటువంటి వాళ్ళు ఉపయోగించుకుంటే గొప్పగా చెప్తారు పాఠాలు. మనమందరం యూనివర్సిటీలో చదువుకురాలి. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, లెక్చరర్స్, రీడర్స్ ఎంత చక్కగా పాఠాలు చెప్పేవారు, ఎంత అద్భుతంగా పాఠాలు చెప్పేవారు, ఎంత అనర్గళంగా ఇంగ్లీష్లో పాఠాలు చెప్పేవారు. అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్. నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు తల్లిదండ్రులకు తెలియాలి. అంగన్వాడీలకి ప్రమోషన్ ఛానల్, అదేవిధంగా
పనుల్లో పారదర్శకత ఉండాలి, అవినీతిని ఏ స్థాయిలో ఉన్నా సాధించాం. దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ద రివ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్టర్డే. కాబట్టి సో దిస్ సాక్షి ఇది తెలంగాణకు సంబంధించినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. 95% కొలువులు స్థానికులకే, కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు జేఏడి ఉత్తర్వులు. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జేఏడి ఏదైనా ఒక వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, కొన్ని పోస్టులని క్రియేట్ చేసేటప్పుడు జేఏడి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత న్యాయశాఖ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అవి వాళ్ళ యొక్క జీవోని రూపంలో ఇస్తారన్నమాట. అప్పుడు మాత్రం అవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇది మంచి వ్యవస్థ. తెలంగాణ మిత్రులకు, తెలంగాణ పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ విద్యావేత్తలకు, తెలంగాణ స్టూడెంట్స్కు ఇది అద్భుతమైనటువంటి ప్రయోగం, మంచి విధానం. ఎందుకంటే స్థానికులకే పోస్టులు, 95% స్థానికులకి. ఇక బయట వాళ్ళు రాయాలంటే ఆ జిల్లా నుంచి ఏ జిల్లాలో రాయాలన్నా, లేదా మిగిలినటువంటి రాష్ట్రాలు తెలంగాణ రాయాలన్నా 5% మాత్రమే రిజర్వేషన్ ఉండేది. ఇంతకుముందు 20% ఉండేది. అంటే 80:20, ఇప్పుడు 95:5. కాబట్టి స్థానికులకే ఉద్యోగాలు. ఇది మంచి ప్రిన్సిపల్. ఏ ప్రభుత్వం అయినా, అది కేసీఆర్ ప్రభుత్వం అయినా మనం అప్రిషియేట్ చేయక తప్పదు, ఎవరైనా మనం అప్రిషియేట్ చేయక తప్పదు. ఈ విషయంలో మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయదు. అది కేసీఆర్ గారు మరి నోటిఫికేషన్లు కూడా నిరుద్యోగులకి ఇస్తే 50,000 60,000 కాదు, ఇంకా ఉన్నాయి, 2 లక్షల వరకు ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని కూడా ఇస్తే పిల్లలు మరి బాగుపడతారు. మరి యూత్ని రాష్ట్ర పరిపాలనలో కూడా భాగస్వామ్యం కల్పించినట్టు ఉండిద్ది. మరి యూత్ అంటే యంగ్ ఇండియా, యంగ్ బ్లడ్. ఆ విధంగా వాళ్ళు పనులలో కానీ, నిబద్ధతతో కానీ, చేయటంలో కానీ చాలా చక్కగా చేస్తారు. కాబట్టి మరి యూత్ ఉద్యోగాల్లో రావాలి, గవర్నమెంట్ సెక్టార్లో భాగస్వామ్యం కావాలి. కొత్త జోన్ల ప్రకారమే నియామకాలు, పదోన్నతులకు వర్తింపు, నూతన జోన్లకు అనుగుణంగా క్యాడర్, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పంపిణీ మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ. అంటే జిల్లా పోస్టులు జిల్లాకి, జోనల్ 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లు. సో దీని ప్రకారం పోస్టులు కేటాయించడం జరుగుతుందన్నమాట. అతి త్వరలో వెరీ సూన్ నోటిఫికేషన్లో తెలంగాణలో టెట్తో సహా అన్నీ రావడానికి రెడీగా ఉన్నాయి. మీరు చదవటమే తర్వాయి. మోసగాళ్ళను నమ్మొద్దు టీఎస్పీఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శ్రీమతి వాణిప్రసాద్ గారు ఏమని చెప్పారంటే, చాలామంది మోసగాళ్ళు మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని బయలుదేరారు. వస్తారు, ఎక్కడైనా మోసగాళ్ళు వస్తుంటారు. మోసగాళ్ళను నమ్మొద్దండి దయచేసి. ఈ ఛానల్ ద్వారా మీకు నా యొక్క సూచన, నా యొక్క సలహా. మోసగాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా 100కి ఫోన్ చేయండి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మనం పట్టించండి. ఎందుకంటే మోసగాళ్ళు అనేటటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారన్నమాట. ప్లీజ్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు జాబులు నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో కూడా మోసగాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా మీరు సంపాదించినటువంటి ₹1,00,000 కానీ 2 లక్షలు కానీ వాళ్ళకి పెడితే ఉద్యోగాలు రావు. డబ్బుల వల్ల ఉద్యోగాలు రావు. మీ టాలెంట్ వల్ల మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మీరు చదువుకోవడం వల్ల మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప డబ్బులు ఇవ్వడం, మోసగాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు రావు. జోనల్ విధానం తప్పనిసరి. ఈనాడు న్యూస్. సో దీనికి సంబంధించినటువంటి శివపల్లి సారు డౌట్లు అడుగుతున్నారు, బాగా అడగండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి మీకు ఏమైనా సైకాలజీలో డౌట్స్ ఉంటే సార్ని ఇమ్మీడియట్గా అడగవలసిందిగా కోరుతున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రతి డౌట్కి వారు ఆన్సర్ ఇస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాయండి. మన వీడియోస్ తీసుకున్నటువంటి వాళ్ళు, బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏమైనా ఇమ్మీడియట్గా డౌటు ఉంటే
స్పందించండి, అడగండి, దాచుకోవద్దు. డౌట్ మీ మనసులో దాచుకుంటే అది క్యాన్సర్ పుండుతో సమానం. అది పెద్దదై జీవితాన్ని నాశనం చేస్తుంది. మీరు ఎప్పుడైతే డౌట్స్ ఎప్పటికప్పుడు ఫ్రీగా అడుగుతూ ఉంటారో దెన్ ఆటోమేటిక్గా మీ మైండ్ డెవలప్ అవుతుంది, మీకు సబ్జెక్ట్ వస్తుంది. ప్లీజ్ 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 ఆస్క్ డౌట్స్, ఆస్క్ క్వశ్చన్స్. ఈయన విష్ణుమూర్తి మ్యాథ్స్లో ఉంటే అడగండి. మ్యాథ్స్లో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, మ్యాథ్స్ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ డిఎస్సి, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ ఫోన్ చేసి, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతాయి. నర్సీపట్నంలో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇతన్ని డౌట్స్ అడగండి, అప్రోచ్ కాండి. డౌట్స్ అన్నిటికీ ఫ్రీగా సమాధానం చెప్పాడు, ఇసుక్కోకుండా సమాధానం చెప్తారు. కాబట్టి మీరు డౌట్స్ అడగండి, మ్యాథ్స్లో డౌట్స్ అడగండి. మ్యాథ్స్ని పర్ఫెక్ట్గా తెచ్చుకోండి. మిగిలినటువంటి సబ్జెక్టులు చదివితే వస్తాయి, మ్యాథ్స్ చదివితే రాదు. మిగిలినటువంటి సబ్జెక్టులు బాగా కష్టపడాలి, మ్యాథ్స్ అంత కష్టపడవసల్లా. మీ బుర్రలో ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే ఒక మోడల్ చేస్తే 12 రకాల మోడల్స్ అవే వస్తూ ఉంటాయి. కానీ సోషల్లో కానీ సైన్స్లో కానీ ఒక క్వశ్చన్ చదివితే రెండో క్వశ్చన్ రాదు. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, రెండో క్వశ్చన్ చదవాలి. మీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ మీరు చదివి గుర్తుపెట్టుకోవాలి. కానీ మ్యాథ్స్లో మాత్రం ఒక మోడల్ చదివితే ఆ మోడల్లో ఎన్ని ఉన్నాయో మీకు వచ్చినట్టే, మీ గ్రిప్కి వచ్చినట్టే, మీ చేతికి వచ్చినట్టే. కాబట్టి మ్యాథ్స్ అంత ఈజియెస్ట్ సబ్జెక్టు, ఇంట్రెస్ట్ సబ్జెక్టు మరే సబ్జెక్టు లేదండి. అయితే దడిస్తే, మీరు భయపడితే మ్యాథ్స్ అంత కఠినమైనటువంటి సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్టు మరొకటి లేదు. నేనేం చేస్తానంటే అది కష్టమైందా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనేది మీ మైండ్ యొక్క నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భయపడితే కష్టం, మీరు గుండె ధైర్యంతో ఆ సబ్జెక్ట్ నేను చేయగలను అనేటటువంటి గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో చేస్తే ఈజీ. థ్యాంక్ యూ.